ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుగుణ. ముఖ్యాంశాలు: ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి నేడు. రాష్ట్రంలో ఎరువుల కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. హస్తకళా వస్తువుల అమ్మకాలను పెంచడానికి ఈ కామర్స్ వేదికను సద్వినియోగం చేసుకోవాలన్న చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత. వార్తల వివరాలు: ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, సవాళ్లు ఎదురైనా ప్రణాళికాబద్దంగా అడుగులు వేస్తూ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని ఈ రోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. వరుసగా రెండో ఏడాది మత్స్యకార సేవలో పథకం నిధులు విడుదల చేశామని ఆయన తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు నివాళులర్పించారు. అచంచల దేశభక్తి, నిజాయితీ, నిబద్ధతలతో ప్రజల కోసమే జీవించిన మహనీయుడు ప్రకాశం పంతులని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన వ్యక్తి ప్రకాశం పంతులని, ఆయన ధైర్య సాహసాలకు, ప్రజాసేవకు, దేశభక్తికి ప్రతీకగా నిలిచారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగాన్ని, పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, మన జిల్లాలో పుట్టి స్వాతంత్రోద్యమంలో కీలకంగా పాల్గొని సైబన్ కమిషన్ వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా, మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి వారి సేవలు ఎనలేనివి. మన ప్రాంతంలో వినోదరాయన పాలనలో జన్మించడం, టంగుటూరు, ఒంగోలు ఈ ప్రాంతాలతో వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధమే ఈ రోజు మన ప్రకాశం జిల్లా పేరు పెట్టడం, వారిని ఆ మహనీయుని యొక్క వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించుకోవడం మన బాధ్యత. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమంలో ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం కుప్పం చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులు ప్రసన్న తిరుపతి గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సాయంత్రం ముఖ్యమంత్రి బెంగళూరుకు వెళ్తారు. అక్కడ జరిగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వార్షికోత్సవంలో వ్యవస్థాపకులు రవిశంకర్తో కలిసి పాల్గొంటారు. రాష్ట్రంలో ఎరువుల కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. రైతులకు అందాల్సిన ఎరువులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వ్యవసాయేతర పనులకు వినియోగించడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన అమరావతి సచివాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులకు అందాల్సిన ఎరువులు ఇతర ప్రాంతాలకు తరలిపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఎరువుల డీలర్లు, గోదాములపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని వ్యవసాయ శాఖ కమిషనర్ను ఆదేశించారు. రైతులకు సరైన సమయంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని, అందుకోసం జిల్లాల వారీగా ఎరువుల నిల్వలపై రోజువారీ సమీక్ష జరపాలని మంత్రి సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రహదారుల అభివృద్ధికి 247 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆయన నిన్న పాలకొల్లు నియోజకవర్గంలో 9 కోట్ల రూపాయలతో నిర్మించే పలు సీసీ రోడ్ల పనులకు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, బాధ్యత పెరిగింది, ప్రజలు విశ్వాసం పెంచారు. ప్రతి పనిని అనుకునేటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని, సూపర్ 6 పథకాలను ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చేరవేయాలి, అభివృద్ధి చేయాలి. ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఏ విధంగా తీసుకొస్తున్నామో ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అట్లా దాదాపుగా 45-50 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఈ రోజు పాలకొల్లును అన్ని శాఖల పరంగా పాలకొల్లు ప్రజలు ఆశీర్వదించారు. తెలుగుదేశం పార్టీని, కూటమిని అనేటువంటి ఉద్దేశంతో చేస్తా ఉన్నాం.
హస్తకళా వస్తువుల అమ్మకాలను పెంచడానికి ఈ కామర్స్ వేదికను సద్వినియోగం చేసుకోవాలని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సూచించారు. లేపాక్షి షోరూంలు, హస్తకళా రూపాల విక్రయాలపై మంత్రి ఈరోజు అమరావతి సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. లేపాక్షి షోరూంలను ఆధునిక హంగులతో రూపొందించాలని సూచించారు. ఇప్పటికే మరమ్మతులు పూర్తి చేసిన ఢిల్లీ, కాకినాడ లేపాక్షి షోరూంలను త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలో రాజమండ్రి విమానాశ్రయంలో నూతన లేపాక్షి షోరూంను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 18001178000 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. కేంద్ర ప్రభుత్వం విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఏ ఒక్క నిరుపేద అనారోగ్యంతో మృతి చెందకూడదన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుపతి జిల్లాలో మొత్తం 18 ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల ద్వారా అతి తక్కువ ధరకే ప్రతి నెల 65,000 మంది నిరుపేద రోగులు నాణ్యమైన జనరిక్ మందులు 50% నుండి 80% వరకు రాయితీపై పొందుతున్నారు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాల్లో లభించే మందులు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని లబ్ధిదారుడు చెబుతూ, నాకు షుగర్ ఉంది, దాంతోపాటు బీపీ ఉంది. వీటికి సంబంధించిన మందులు బయట కొంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అదే ఇక్కడ కొంటే చాలా తక్కువ రేట్లో వస్తాయి. అక్కడ 100 రూపాయలు ఉండేది ఇక్కడ 20 రూపాయలకి 25 రూపాయలకి వస్తుంది. మందు సేమే ఉంటుంది, మార్పు అయితే లేదు. పేదలకి, మధ్య తరగతి వ్యక్తులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రకమైన విధానానికి రూపకల్పన చేసిన ప్రధానమంత్రి గారికి నా ధన్యవాదాలు. పత్తి ధర స్థిరత్వానికి 11% దిగుమతి సుంకం రద్దు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కోరారు. ఆయన నిన్న ఢిల్లీలో పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం, ఎగుమతులు, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన పలు కీలక సమస్యలపై వారు చర్చించారు. అమెరికా సుంకాలతో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, తద్వారా లక్షలాది మంది ఉపాధికి సమస్యగా మారిందని వారు పీయూష్ గోయల్కు వివరించారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO దేశీయంగా అభివృద్ధి చేసిన మానవరహిత వైమానిక వాహనం నుంచి ప్రయోగించే క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. కర్నూలు సమీపంలోని పరీక్షా కేంద్రం నుంచి దీనిని నిన్న ప్రయోగించారు. ఈ క్షిపణిని హైదరాబాద్కు చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్, అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ టెక్నాలజీస్ లిమిటెడ్తో కలిసి DRDO సంయుక్తంగా అభివృద్ధి చేసింది. ఈ క్షిపణి ఉత్పత్తిలో పెద్ద సంఖ్యలో దేశీయంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు భాగస్వాములయ్యాయి. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఈ విజయం రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా సాధించిన వ్యూహాత్మక మైలురాయని అభివర్ణించారు. జూన్ 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు నిర్వహించే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వేటిసెల్వి అధికారులకు సూచించారు. ఆమె నిన్న ఏలూరు కలెక్టరేట్లో ఓటర్ల జాబితా సవరణ జనగణనపై అధికారులతో సమీక్షించారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నిర్వహించే ప్రత్యేక విస్తృత పునశ్చరణ సర్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అత్యంత కీలకమైందని ఆమె అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి నేడు. రాష్ట్రంలో ఎరువుల కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. హస్తకళా వస్తువుల అమ్మకాలను పెంచడానికి ఈ కామర్స్ వేదికను సద్వినియోగం చేసుకోవాలన్న చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.